అందరికీ నమస్కారం. మరి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో పెట్రోలు డీజిల్ వాడకం తగ్గించండి, 1 సంవత్సరం పాటు బంగారపు కొనుగోళ్లు తగ్గించండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయండి అని చెప్పి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో అది అందరూ పాటించవలసిందిగా కోరుకుంటూ దీన్ని ఉద్దేశించుకొని పేరిని నాని గారు మాట్లాడారు. ఏంటి అనంటే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మాట్లాడితే హైదరాబాద్ పరిగెడుతున్నారు, 3 కార్లు వేసుకొని వెళ్తున్నారు, అందరూ ఒకే కారులో వెళ్తే బాగుంటుంది అని. ఇంకొకటి కూడా చెప్పారండి మోడీ గారు, నానిగారు మీరు అది గమనించలేదనుకుంటా, విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించాలి అని చెప్పారు. ఈ విదేశీ ప్రయాణాలు మీ నాయకుడే చేస్తూ ఉంటారు స్పెషల్ ఫ్లైట్స్లో. ఫస్ట్ ఆయనకి తగ్గించమని చెప్పి మిగిలిన వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. ఆయన ఒక పరామర్శకు వెళ్తే మీ జనాల్ని పోగు చేసి ఆయన ఒక గుంటూరు వస్తున్నారనుకోండి, సత్తెనపల్లి నుంచి, చిలకలూరుపేట నుంచి, విజయవాడ నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి బైక్ ర్యాలీలు పెట్టుకుంటూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలందరూ కూడా ఆయన చూడడానికి ఎగపడిపోయినట్టుగా మీరే జనాల్ని పోగు చేసేసుకొని, మీరే తొక్కిసలాటలు చేసేసుకొని, మీరే అంత రోడ్లన్నీ బ్లాక్ చేసేసుకొని ఇవే ఈ అతి తగ్గించుకోమనే మోడీ గారు పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే మన అవసరమైన దానికన్నా కూడా నిజంగా ఆయన ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కళ్ళు, ఆయనతో పాటు ఒక 4-5 గార్డ్స్ వెళ్తే సరిపోతుంది. అంతేగాని వందల వేల సంఖ్యలో జనాల్ని గుమిగూడికి తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటి రోజా గారు మాట్లాడుతూ ఉంటారు, పక్క రాష్ట్రంగా సీఎంగా గెలిచిన విజయ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్ల ఈ రోజున విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు. అమ్మ మహాతల్లి, మీరు ఎన్నోసార్లు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడతావో నీకు తెలుసో తెలీదో, అసలు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావమ్మా పక్క రాష్ట్రానికి? ఆ పార్టీ ఓడిపోయింది, కనీసం అదన్నా తెలుసా? అంటే ఏ పార్టీ గెలిచినా కూడా నేను ఆ పార్టీ వాళ్ళు తిరుగుతుంటే నేను చూశాను, వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను చూశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే ఉండదు కదమ్మా. ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి ఫోన్ చేసి 10 నిమిషాలు ఎలా మాట్లాడారు? మీరే సలహాలు ఇస్తారా? మీరే దొంగలు, మీరే దొరికిపోతూ ఉంటారు, ప్రతిదీ చెప్పుకుంటూ మీరే దొరికిపోతూ ఉంటారు. కానీ ప్రతిసారి మళ్ళీ మీరే సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి, వైసీపీ నేతలు కూడా ఏదన్నా ఒక విషయము వచ్చింది అని అంటే దాని గురించి ఎలా స్పందించాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలియపెట్టకుండా వచ్చేసేసి ముందు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, లోకేష్ గారు ఏం చేశారు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారమ్మా? ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చాం మేము. మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పండి. పైగా ఆయన అంటున్నారు ఆవిడెవరో కమరావతి అని మాట్లాడుతుంది, ఆవిడకి దీనికి సంబంధం ఏంటంటే రాజకీయంగా ఎవరైనా మాట్లాడే హక్కు, స్వతంత్రం కలిగి ఉంటాయండి. సాయంత్రం చల్లగా ఏదో ఒక మహిళను ఉద్దేశించి ప్రెస్ మీట్ వేదికగా చల్లగా ఏదో పుచ్చుకోమ్మా అని మాట్లాడుతున్న పేరిని నాని గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య దేనికి వస్తుంది? మన రూపాయి వాల్యూ పెంచడానికి మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు, దాని గురించి మాట్లాడండి. ఇంకా మీ నాయకులు మీరందరూ కలిసి మీ వైసీపీ నేతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి. అంటే నాకు దేశ ఆర్థిక స్థితులు నాకు తెలియదు కాబట్టి మోడీ గారు అనుభవజ్ఞుడు, ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన మంచిగా చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనుకుని నేనేదేంటంటే మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు.
అలాగే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి, డిప్యూటీ సీఎం గారింటికి, అట్లాగే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ నాయుడు గారింటికి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి. ఇక్కడికి ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మా కర్మ కాబట్టి ఏం చెప్తాం. ఈ దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి పక్క రాష్ట్రంలో, పరాయి రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందంటే, ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అమరావతి మొత్తం కూడా అద్దె రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం అంటే ఇది. అద్దె రాజధాని. సచివాలయంలో మీరు అమరావతి అంటే ఏదైతే ఇప్పుడు సచివాలయం మీరు ఎన్నో అంతస్తులు కడతా అంటున్నారు కదా, అందులో పెట్టేటువంటి ప్రతి ఆఫీసు కూడా, ప్రతి డిపార్ట్మెంటు, అది ఇరిగేషన్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 30-40 డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంటు చీఫ్ సెక్రటరీ కానీ లేదా హెచ్ఓడి కానీ అందరూ కూడా ఆఫీసులకి సిఆర్డిఏకి అద్దె కట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చట్టం చెప్తుంది. సిఆర్డిఏ చట్టం చెప్తుంది, ప్రభుత్వ జీవోలు చెప్తున్నాయి. అంటే అమరావతి పూర్తయితే ఒకవేళ దాన్ని ఓపెన్ చేసి ఆఫీసులు అక్కడికి వెళ్తే ప్రతి డిపార్ట్మెంటు అద్దె కట్టాలి. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్. అంటే సొంత ఆఫీసు లేనటువంటి, ప్రభుత్వ కార్యాలయం లేనటువంటి రాజధాని కింద అమరావతిని తయారు చేస్తున్నాడు. చూడండి ఎందుకు మనకి కర్మ. రాజధాని మందంటాడు, కానీ దాంట్లో ఉండేటువంటి ప్రజోపయోగార్థం పనిచేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించిన అన్ని ఆఫీసులు అద్దె కట్టాలి. ఏరా అయితే ఉంది పొళ్ళోడు కొట్టుకుంటాకి. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు, ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కార్లు, ఒక కారులో వెళ్ళండి సార్. వీలైతే ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, స్టాలిన్ గారు, ఆయన ఏదో చెప్తున్నాడు, సార్ మీరు భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడి పుతిన్ గారి దగ్గర ఆయిల్ కొనట్లేదు సార్, అక్కడ కొనండి సార్, ఈ బాధలు ఉండవు సార్, మనందరం కారేసి తిరగచ్చు, బస్సు ఎక్కి తిరగక్కర్లేదు, నలుగురు ఎదురు కలిసి ఒక కారులో వెళ్ళక్కర్లేదు సార్ అనేమో స్టాలిన్ గారు చెప్తున్నాడు. ఒకవేళ అది నిజమైతే ఒకసారి ఆలోచించమని మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను.